నమః శ్రీమాత్రే నమః. హస్తరేఖల్లో మనకు ఆకస్మిక ధనలాభాన్ని సూచించేటటువంటి రేఖలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ మనకు ఈ జీవన రేఖ ఈ రకంగా ఉంటుంది. అయితే ఈ జీవన రేఖ పైన ఇది మనకు రావుకు సంబంధించిన ఏరియా. ఇలాగా మనకు ఏవైతే అడ్డుగీతలు అనేవి కనిపిస్తూ ఉంటాయో స్పష్టంగా వీరికి ఆకస్మిక ధనలాభం అనేది సూచితం. అంటే వీరు మనం చూస్తున్నాము సడన్గా రియల్ ఎస్టేట్లో కానీ సడన్గా వీళ్ళకి భూముల రేట్లు పెరగడము, లేదా ఎప్పుడో తీసుకున్నటువంటి షేర్ల వాల్యూ పెరగడము, ఇట్లా ఆకస్మికంగా ధనలాభాలు వచ్చే సూచనలు ఈ రేఖల పైన మనకు కనిపిస్తూ ఉంటాయి. అదే ఇక్కడ రావు పర్వతం నుంచి ఈ రకంగా శని పర్వతానికి ఒక రేఖ కనుక వెళ్ళినట్లయితే ఇది కూడా మనకు ఆకస్మిక ధనలాభాన్ని సూచిస్తుంది. అయితే ఈ ఆకస్మిక ధనలాభం అనేది మనకు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో సక్రమంగా వచ్చేటటువంటి ధనము, ఇంకొకటేమో మనము కొంత ఇల్లీగల్ యాక్టివిటీస్తోని వచ్చేటటువంటి ధనం. అంటే జనరల్గా మనం ఈరోజు ఈ మధ్యకాలంలో చూస్తున్నాము బెట్టింగ్ యాప్స్ అని, లేదా ఇంకొక జూదము కానీ, లేదా ఏదన్నా లాటరీలో కానీ ఇట్లా మనకు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మనకు ఎప్పుడైనా ధనాన్ని మనకు అనుకోకుండా ఎక్కువ ధనాన్ని ఇచ్చే గ్రహం ఏది అంటే మనము రావుగానే చెప్తాము. అయితే ఎప్పుడైతే ఈ రావుకు సంబంధించి మనకు ఈ సింబల్స్ అనేవి కనిపిస్తున్నాయో మన హస్తరేఖల పైన, సో ఇది మనకు ఆకస్మిక ధనలాభాన్ని అనేది సూచిస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.